హలో స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మీకు ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకు అంటే చాలామంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నేమ్డ్ రియాక్షన్స్కి లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీకి భయపడి దీన్ని ఆప్షనల్గా పెట్టేసుకుంటున్నారు. బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ చాయిస్. ఈజీగా స్కోర్ చేసుకోవడానికి 8 మార్క్స్ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్న 20 to 25 నేమ్డ్ రియాక్షన్స్ అట్లీస్ట్ డైలీ 20 to 30 minutes మీరు కనుక ప్రాక్టీస్ పెట్టుకున్నట్లయితే ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు పార్ట్ 1 3 నేమ్డ్ రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ రైమర్ టైమన్ రియాక్షన్. ఏం లేదు నాన్న, చాలా సింపుల్ రియాక్షన్ ఇది. ఫినోల్ని తీసుకుంటున్నాం. ఫినోల్ అంటే తెలుసు కదా, బెంజీన్ రింగ్ మీద ఒక హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది. దేంతో? OH గ్రూప్ మీన్స్ హైడ్రాక్సీ గ్రూప్స్తో రీప్లేస్ అయినట్లయితే దాన్ని మనం ఫినోల్ అంటాం. దీన్ని తీసుకొని క్లోరోఫామ్ మీన్స్ CHCl3 అలాగే NaOH మీన్స్ సోడియం హైడ్రాక్సైడ్ దీంతో కనుక రియాక్ట్ చేసినట్లయితే మనకి వచ్చే ప్రోడక్ట్ ఏంటండి? ఫినోల్ రింగ్ మీద ఆర్థో పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ అనేది రీప్లేస్ అవుతుంది హైడ్రోజన్ని. సో చూడండి నాన్న, ఫినోల్ని తీసుకున్నాం. క్లోరోఫామ్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేసినట్లయితే ఇక్కడ OH గ్రూప్ అలానే ఉంది, దాని పక్క పొజిషన్లోని మనకి CHO అటాచ్ అయింది. CHO మీన్స్ ఆల్డిహైడ్ గ్రూప్. దీని యొక్క కామన్ నేమ్ ఏంటండి? సాలిసిల్ ఆల్డిహైడ్. మనం తీసుకున్న కాంపౌండ్స్ ఫినోల్ అండ్ దిస్ వన్ ఈజ్ క్లోరోఫామ్ and this one is sodium hydroxide. ఈజీగా ఉంది కదా నాన్న. సో ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ రాయడం కూడా మీకు చాలా ఈజీ. ఫినోల్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ సాలిసిల్ ఆల్డిహైడ్. అది స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ నాన్న. ఫినోల్ రియాక్ట్స్ విత్ chloroform and sodium hydroxide to form salicyl aldehyde. Second point em rayachu? This is known as Reimer-Tiemann reaction rastaru. Next ee reaction ni black pen tho highlight cheyandi. ante simple ga neat ga kanipistundi reaction anedi. Reimer-Tiemann reaction inkokasari cheptunnanu. Phenol reacts with chloroform and sodium hydroxide టు ఫార్మ్ సాలిసిల్ ఆల్డిహైడ్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాన్న, ఆర్థో పొజిషన్లో మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది. ఆర్థో పొజిషన్ ఎలాగా? ఇది మనకి ఫంక్షనల్ గ్రూప్, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. దీని పక్కన ఉన్న కార్బన్ని ఆర్థో కార్బన్ అంటారు. సో అటాచ్ అయింది ఆర్థో ఫంక్షనల్ గ్రూప్. ఇది మెటా పొజిషన్ అండ్ దిస్ ఈజ్ పారా పొజిషన్. ఇవన్నీ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను. రియాక్షన్ అనేది చాలా సింపుల్, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కోల్బ్స్ రియాక్షన్. కోల్బ్స్ రియాక్షన్ కూడా సేమ్ నాన్న. ఫినాల్ యొక్క ప్రాపర్టీస్ అని చెప్పచ్చు ఈ రెండు రియాక్షన్స్ని. లేదు అంటే కనుక నేమ్డ్ రియాక్షన్స్ కేటగిరీలో కూడా వస్తాయి. దీనికి కూడా సేమ్ తీసుకుంటాము, ఫినోల్ని తీసుకుంటాం. అయితే మీకు టెక్స్ట్ బుక్స్లో కానీ లేదా మీ మెటీరియల్స్లో కానీ ఎలా ఉంటుందంటే సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ అని ఉంటుంది. ఎలా వచ్చింది ఆ సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ అనుకున్నట్లయితే ఫినోల్ని తీసుకొని దీన్ని NaOHతో రియాక్ట్ చేస్తున్నాము. NaOHతో రియాక్ట్ చేస్తే ఈ హైడ్రోజన్ అలాగే ఈ OH కలిపి మనకి H2Oగా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైంది నాన్న? ఈ Na ప్లస్ వెళ్ళి ఈ O- దగ్గర అటాక్ అవుతుంది. అర్థమైందా నాన్న? ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా ఉంటుంది బాండ్, OH బాండ్. అలాగే ఇక్కడ Naకి OHకి మధ్యలో బాండ్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, అంటే ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కునే శక్తి ఉన్న ఆటమ్. సో ఏం చేస్తుందంటే హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుంది. తీసుకున్న వాళ్ళు ఎప్పుడు నెగిటివ్, ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు పాజిటివ్. సో హైడ్రోజన్ గెట్స్ పాజిటివ్, ఆక్సిజన్ గెట్స్ నెగిటివ్. సిమిలర్లీ ఇక్కడ సోడియం అనేది ఎలక్ట్రాన్ గివింగ్ గ్రూప్.
ఎలక్ట్రాన్ గివింగ్ గ్రూప్ అయినప్పుడు ఏమవుతుంది, ఇస్తుంది కాబట్టి పాజిటివ్, తీసుకుంటుంది కాబట్టి నెగిటివ్. ఇప్పుడు ఈ పాజిటివ్ అండ్ ఈ నెగిటివ్ కలిపి మనకి H2Oగా బయటికి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతే మనకి ఏం మిగిలింది, O మైనస్, ఇక్కడ Na ప్లస్ ఒంటరిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు బాండ్ ఫామ్ చేసుకుంటాయి. దీన్నే సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ అని చెప్తారు. సో ఇది మనకి మెయిన్ బేసిక్ స్టెప్ ఆఫ్ ద రియాక్షన్. డైరెక్ట్గా రియాక్షన్ మీరు ఎలా రాయొచ్చు అనుకున్నట్లయితే sodium salt of phenol undergoes carboxylation followed by hydrolysis at 128 degrees centigrade and 3 to 7 atmospheres pressure to form salicylic acid or orthohydroxybenzoic acid or 2-hydroxybenzoic acid. ఇలాగ 3 నేమ్స్ చెప్పచ్చు నాన్న. సాలిసిలిక్ యాసిడ్ అనేది కామన్ నేమ్, రిమైనింగ్ రెండు కూడా IUPAC నేమ్స్. సో చూడండి ఏమనుకున్నాం, సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్. స్టేట్మెంట్ చెప్తున్నాను నాన్న, సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ దేంతో రియాక్ట్ అవుతుంది, కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ అవుతుంది అని రాయొచ్చు, లేదు అంటే కార్బాక్సిలేషన్ అని కూడా చెప్పచ్చు నాన్న. ఈ కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ అయ్యే ప్రాసెస్నే మనం కార్బాక్సిలేషన్ అని చెప్తాం. ఓకేనా? అండర్గోస్ కార్బాక్సిలేషన్ ఫాలోడ్ బై హైడ్రాలిసిస్. ఫాలోడ్ బై మీన్స్ దీని తరువాత జరిగే స్టెప్ ఏంటి అని చెప్పడం కోసం మనం యూజ్ చేసే సెంటెన్స్ ఫాలోడ్ బై హైడ్రాలిసిస్. ఫాలోడ్ దానికోసం యారో మార్క్ చూపిస్తున్నాను. హైడ్రాలిసిస్. హైడ్రాలిసిస్ చేస్తే ఏమొస్తుందండి మనకి, H+ అయాన్స్ అండ్ OH- అయాన్స్. అయితే మనకి ఇక్కడ కావాల్సిన H+ అయాన్స్ కాబట్టి మనం H+ని ఇండికేట్ చేసుకుంటున్నాం. లేదు హైడ్రాలిసిస్ని ఈజీగా చూపించాలి అనుకున్నా కూడా మనల్ని, అంటే సింపుల్గా ఇండికేట్ చేయాలి అనుకున్న H+ అని చూపిస్తారు నాన్న. సో హైడ్రాలిసిస్ ఏం ఫామ్ అయింది మనకి, ఫైనల్ ప్రోడక్ట్ సాలిసిలిక్ యాసిడ్. సింపుల్గా రాసేస్తాం. ఏమని రాసినాం, సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ రియాక్ట్స్ విత్ కార్బన్ డయాక్సైడ్ ఫాలోడ్ బై హైడ్రాలిసిస్ టు ఫార్మ్ సాలిసిలిక్ యాసిడ్ ఆర్ sodium salt of phenol undergoes carboxylation followed by hydrolysis to form salicylic acid. This is first point. And the second point is, this is known as Kolb's reaction and rastaru. Final ga reaction ni manam black pen tho highlight chestamu. That's it. Again, next third one, Williams and ether synthesis. నేమ్లోనే ఉంది చూడండి నాన్న, అంతా ఈథర్ని తయారు చేస్తున్నాం. ఎవరు తయారు చేశారు, విలియమ్సన్ అనే సైంటిస్ట్ ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దీనికి విలియమ్సన్ ఈథర్ సింథసిస్ అని పేరు వచ్చింది. సో ఈ రియాక్షన్ కోసం మనం ఏం తీసుకుంటున్నామంటే ఆల్కైల్ హాలైడ్. హాలోజన్ గ్రూప్స్ని మనం ఎప్పుడు కూడా ఎక్స్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఈ మూడిట్లో ఏదైనా సరే తీసుకొని చేయొచ్చు. ఆర్ అంటే ఏంటండి, ఆల్కైల్ గ్రూప్. ఓకేనా, ఆల్కైల్ గ్రూప్. సో ఆల్కైల్ హాలైడ్, హాలోజన్ కాబట్టి ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ని తీసుకుని వచ్చింది కాబట్టి దీనికి అటాచ్ అవుతుంది కాబట్టి ఆల్కైల్ హాలైడ్. ఇది దేంతో రియాక్ట్ అవుతుందండి, సోడియం ఆల్కాక్సైడ్. సోడియం ఆల్కాక్సైడ్, ఆర్ఓ గ్రూప్ని ఆల్కాక్సైడ్ గ్రూప్ అని పిలుస్తాము. ఇది దేనికి అటాచ్ అయి ఉంది, సోడియం మెటల్కి కాబట్టి ఇట్ ఈజ్ నోన్ యాజ్ సోడియం ఆల్కాక్సైడ్. సో ఇలా రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే నాన్న, ఈజీగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఆల్కైల్ హాలైడ్ని తీసుకున్నాను, అలాగే సోడియం ఆల్కాక్సైడ్ని తీసుకున్నాను. ఇందాక ఇలా రాశాను కదా RONA, అదే ఆర్డర్ని కొంచెం రివర్ట్ చేసుకున్నాను. చూడండి ఈజీగా చూపించడం కోసం మీకు.
ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్స్ గ్రూపు ఈ ఎన్ఏ గ్రూపు కలిపి ఎన్ఏఎక్స్గా బయటికి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి ఏమవుతుంది ROR. మీకు ఇంకా ఇవి రెండు గ్రూప్స్ డిఫరెంట్గా తీసుకోవాలనుకుంటే దీన్ని R' అని ఇండికేట్ చేయొచ్చు. ఈథర్ లింకేజ్ అంటారు నాన్న దీన్ని. ROR లింకేజ్ని ఈథర్ లింకేజ్ అని పిలుస్తారు. సో మనకి ఫామ్ అయింది ఏంటంటే ఈథర్. ఓకే, ఎలా వెళ్ళిపోతుంది అనుకున్నట్లయితే RX తీసుకున్నాం. సో ఆల్కైల్ గ్రూప్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎలక్ట్రాన్ గివింగ్ గ్రూప్. ఇచ్చేవాళ్ళు ఎప్పుడు పాజిటివ్ అండ్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు నెగటివ్. ఓకేనా. అండ్ అలాగే ఇందులో చూసుకున్నట్లయితే సోడియం, ఆక్సిజన్, R' ఉంది. ఇదంతా కలిపి ఒక గ్రూప్ కదనా. ఇదేం చేస్తుంది, సోడియం కూడా ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తే స్టేబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తుంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్ని తన వైపు లాక్కునే శక్తి కలది కాబట్టి ఎలక్ట్రాన్స్ని లాగేసుకొని దీనికి నెగిటివ్, సోడియంకి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ కలిపి బాండ్ ఫామ్ చేసుకొని బయటికి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏమైంది, మిగిలిన వీళ్ళిద్దరూ కలిపి బాండ్ ఫామ్ చేసుకొని ఈథర్ లింకేజ్ని ఫామ్ చేశారు. దట్ ఈస్ ద రియాక్షన్. చాలా సింపుల్ నాన్న. ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం, సోడియం ఆల్కాక్సైడ్ తీసుకున్నాం. రెండింటి మధ్య రియాక్షన్ జరిగినట్లయితే మనకి ఈథర్ ఫామ్ అవుతుంది. సింపుల్గా రాయొచ్చు. ఆల్కైల్ హ్యాలైడ్ reacts with sodium alkoxide to form ether. This is known as Williamson ether synthesis. 2 points రాస్తాం. అగైన్ రియాక్షన్ వేస్తాం. లేదు మేడం మాకు ఇలాగ RR కష్టంగా ఉంది ఇదంతా అనుకుంటే కనుక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ మిథైల్ క్లోరైడ్ తీసుకున్నాం నాన్న. CH4 అంటే మీథేన్. ఇందులోంచి ఏమవుతుంది, ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయి ఇది CH3గా మారుతుంది కనుక CH3ని మనం మిథైల్ గ్రూప్ అంటాము. అండ్ క్లోరిన్ వచ్చేసరికి ఇక్కడ అటాచ్మెంట్ అయ్యింది కాబట్టి క్లోరైడ్ అని పిలుస్తాం. మిథైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం మీథాక్సైడ్ CH3. సోడియం మీథాక్సైడ్తో కనుక రియాక్ట్ అయినట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఈ Na అండ్ అలాగే Cl కలిపి బయటికి వెళ్ళిపోయి మనకి CH3OCH3 ఈథర్. ఓకేనా. ఇది ఈథర్ ఫామ్ అనమాట. ఈథర్ లింకేజ్ అని పిలుస్తాం నేను. ROR ఈ లింకేజ్ని ఈథర్ లింకేజ్ అని పిలుస్తాం. ఓకేనా. ఇంకా కావాలంటే మీరు దీని ప్లేస్లో బ్రోమిన్ పెట్టుకోవచ్చు, అయోడిన్ పెట్టుకోవచ్చు, దీని ప్లేస్లో C2H5 పెట్టుకోవచ్చు, దీని ప్లేస్లో C2H5 పెట్టుకొని చేయొచ్చు, లేదా CH3C2H5 యూజ్ చేయొచ్చు. ఎలా అయినా మీకు రాయొచ్చు. ఇవన్నీ లేదు చెప్పలేము అనుకుంటే ఇలా సింపుల్గా దీన్ని కూడా ఇండికేట్ చేయొచ్చు. ఇలా రాసి ఒక ఎగ్జాంపుల్గా దీన్ని కూడా చెప్పచ్చు. ఇలా ఇన్ని విధాలుగా రాసుకోవచ్చు నాన్న. చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఈ 3 నేమ్డ్ రియాక్షన్స్ కలిపి మీకు 8 మార్క్స్కి ఎస్ఏ వస్తుంది. చూడండి నాన్న, ఒక్కసారి ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి రివర్స్ చేస్తున్నాను ఇవాళ చెప్పిన 3 నేమ్డ్ రియాక్షన్స్. ఫస్ట్ వన్ రైమర్ టైమన్. సో రైమర్ టైమన్కి రాయవలసింది ఏంటి, ఫినోల్ రియాక్ట్స్ విత్ chloroform and NaOH means sodium hydroxide to form salicyl aldehyde. This is the first named reaction. And the second one is Kolb's reaction. So for the Kolb's reaction we have taken the sodium salt of phenol. It undergoes carboxylation followed by hydrolysis at 125 degrees centigrade temperature and 3 to 7 atmosphere pressure to form salicylic acid, or it is also known as orthohydroxybenzoic acid or 2-hydroxybenzoic acid. This is Kolb's reaction. And coming to the third one, Williamson ether synthesis. The name itself indicates the synthesis of a ether done by Williamson. For this we have to consider
alkyl halide reacts with sodium alkoxide to form ether. That's it. That's all about the 3 named reactions. ఈ 3 named reactionsని ప్రాక్టీస్ చేయండి. ఒక 20 minutes దీని మీద టైం ఇన్వెస్ట్ చేశారు అంటే కనుక మ్యాక్సిమం వచ్చేస్తాయి నాన్న. బాగా ప్రాక్టీస్ మాత్రం ఇంపార్టెంట్. సో చూసారు కదా నాన్న, ఈ 3 నేమ్డ్ రియాక్షన్స్ని ఈరోజు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకో 3 నేమ్డ్ రియాక్షన్ 3 or 4 నేమ్డ్ రియాక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.